తాతలు సంపాదించినటువంటి ఆస్తిని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకుని లేకపోతే అమ్ముకుని వెళ్ళి నారాయణ చైతన్యాలు చదువుకుని వెళ్ళాడు. కానీ అన్నిటికీ నారాయణ చైతన్యాలు కూడా చంద్రబాబు నాయుడు పెట్టి ఇచ్చేసి మమ్మల్ని స్థాయికి తెచ్చాడని ఆయన ఫీడ్ అవుతాడు. ఇక అంతటి మూర్ఖత్వం ఉండేటువంటి వాళ్ళని మనం మార్చలేము, చదువుకున్న మూర్ఖులు. కానీ అంటే దీని వెనక ఏంటి, దీని వెనక కోణం చూద్దాం. ఇదంతా ఓకే పక్కన పెడితే బీజేపీ అవసరం ఉందని టీడీపీ భావిస్తున్నట్లు లెక్క, లేదంటే వీళ్ళలో ఉన్న వ్యతిరేకత ఒక వర్గం ఉందని చంద్రబాబు గారికి తెలియజేయడం? ఏంటంటే చంద్రబాబు నాయుడు అయితే పక్కాగా భారతీయ జనతా పార్టీ కోసం తహతహలాడతానే ఉన్నాడు, పొత్తు కోసం. ఇంకోటి పోస్ట్ పోల్ అలయన్స్ అనేటువంటి తొక్క వీళ్ళు చెప్పేది ఏంది, ఉన్న 25 సీట్లు వాళ్ళకే మద్దతు ఇస్తారు రేపొద్దున. అంతే కదా, రేపొద్దున కాంగ్రెస్ వచ్చినా ఇస్తారు వీళ్ళు, అందులో మొహమాటం ఏం లేదు. కాబట్టి పోస్ట్ పోల్ అలయన్స్ మేము నీకు మద్దతు ఇస్తా అంటే జగన్ ఇవ్వలేదేంటి ఇప్పుడు మద్దతు? అంటే నేను అనేది ఆ రకమైన పొత్తు పెట్టుకోవడం ద్వారా టీడీపీలో పొత్తుని వ్యతిరేకిస్తున్న వారిని కూల్ చేసినట్టు అవుతుందా? అందుకే ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాడు అంటే టీడీపీలో పొత్తు వద్దంటున్నాడు ఒక్కని చెప్పండి, బీజేపీతో పొత్తు వద్దు అని అడుగుతున్నటువంటి వాడిని ఒక్కడిని చూపించమనండి తెలుగుదేశంలో, ఎక్సెప్ట్ రాధాకృష్ణ. అది కూడా ఏమంటాడు, షర్మిలను పైకి ఎంకరేజ్ చేద్దాం అంటాడు, కాంగ్రెస్ లోకి వచ్చేస్తే ఓట్లు అంటాడు. రాధాకృష్ణ రాజకీయపరమైనటువంటి అవగాహన కాదు, అతని సొంత పైత్యమే రాజకీయంగా మేధావి అనుకుంటాడు అతను. తెలంగాణలో షర్మిల అద్భుతంగా ఎరగదీసేయబోతుందని చెప్పినట్టు ఉంటది, ఆంధ్రాలో రేపు కొంతమంది సీనియర్లు ఫీడ్బ్యాక్ ఉండదా?